अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసింది కదా అప్పట్లో దాంట్లో పెట్టేద్దామని ఇది చేసేసాం. అమ్మ వింటాలపై తెచ్చుకుంటున్నాం. 3 గ్రామాల దగ్గర అయింది కదా. 3 గ్రామాలు పోతున్నాయి. 3 గ్రామాలు ముగ్గురు పోతున్నారు. సర్పంచ్ వచ్చులకి ఇది కొత్త పని చేసింది. అసెంబ్లీ सरपंच साहब साइड अना अना रम्या అట్లా ఇట్లా ఉండాలి. అన్నా ఈరోజు ముడన్బై తాండా గ్రామ పంచాయతీ నూతనంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ ఇచ్చిందో, తెలంగాణ ఇచ్చిన తర్వాత చిన్న చిన్న గ్రామ పంచాయతీలు కావాలి. చిన్న గ్రామ పంచాయతీలు అయితే అన్ని విధాలా అభివృద్ధి చెందుతాయని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఇవ్వడం వల్లనే చిన్న గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. అదేవిధంగా రేషన్ షాపులన్నీ కూడా పెద్ద గ్రామ పంచాయతీలకు లింక్ ఉండడం వల్ల చాలా ఇబ్బందులు అవుతా ఉన్నాయని చెప్పి మన ప్రియతమ నాయకులు శంకరన్న గారు ఆయన ఎన్ని కష్టాలు చూసిండో
మనకందరికి తెలుసు. కాబట్టి నా నియోజకవర్గంలో ఎవరైతే పేద వాళ్ళందరూ కూడా చిన్న చిన్న గ్రామ పంచాయతీ వాళ్ళందరూ కష్టపడద్దు, వాళ్ళకి ముసలోళ్ళు ఉంటారు, ముడిగోళ్ళు ఉంటారు, వాళ్ళు పోయి వేరే గ్రామ పంచాయతీ పోయి రేషన్ తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందులు అవుతాయని చెప్పి పెద్ద మనసుతోని ఆలోచించి చేయడం అందరం కూడా మనకందరికీ చాలా సంతోషం. గతంలో మీకు అందరికీ తెలుసు, గ్రామ పంచాయతీ అన్ని విధాలా అభివృద్ధి చేసిండు. శంకరన్నకు మీ గ్రామ పంచాయతీ మీద చాలా ప్రేమ ఉంది. ఏ కార్యక్రమైనా ముందుండి తీసుకుంటాడు. కాబట్టి ఈ అవకాశాన్ని శంకరన్న మనం అందరం కూడా మర్చిపోకుండా శంకరన్నకు మీ గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు తల్లి ఎస్టీ లీడర్ లేడీ గతంలో రేషన్ బియ్యం వేరే దగ్గర తెచ్చుకుంటారు. మరి ఇప్పుడు మన ప్రియతమ నాయకులు మీ గ్రామంలో రేషన్ షాప్ ఏర్పాటు చేసిండు. మీకు ఎట్లా అనిపిస్తుంది తెలియజేస్తున్నా పోతాం. हेलो 3 सालों बड़ताने आपण ग्राम पंचायती से आपण चावळान पडोजा आपण से तुमचा असून रेवणो आछो का नाम धन्यवाद. డిప్యూటీ సర్పంచ్ తేజనాయక్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరు పెద్దలకు అందరు నమస్కారాలు. అయితే ఏం ఎట్లా చేసినామంటే అన్ని ఊర్లకు తిరిగి యాస అంతా ముసలోళ్ళు వాళ్ళ యాస ఉంటే అన్న దగ్గర వచ్చి అన్న ఇట్లా ప్రాబ్లం ఉంది, మేము ఏం చేయాలి, మాకు రెవెన్యూ లేదు, మా ఊరికి పింఛన్ ఒకటి పోవాలి, 3 తీర్లకి వెళ్ళిపోతుంది, ఇబ్బంది అవుతుందన్నా, మాకు చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి. అంటే ఉదయం 7 గంటలకే 7 గంటల పొద్దున్నే 7 గంటలకే చెప్పేసి ఎక్కడక్కడ అది చేయాలంటే అన్న వల్ల మొత్తం మాకు ఎక్కడ ఆఫీసర్లు అంతా మంచిగా క్లియర్ చేసి మాకు ఆర్పేట్ చేసి 15 రోజుల్లో వచ్చేసింది. అన్న శ్రీను నాయక్ మాట్లాడవలసిందిగా కోరుతాం. 2 నిమిషాలు. జై శివలాల్. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి శంకరన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అయితే తాండాలన్నీ దూరం దూరం ఉండి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ రోజే మన ఇందిరమ్మ రాజ్యంలో 1976లోనే మనం బీసీ జాబితాలో ఉంటే మనం ఎస్టీ జాబితాలో గుర్తించిందే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ. ఎక్కడెక్కడ తాండాలు ఉంటే తాండాలకు కనెక్టివిటీ రోడ్ ఇచ్చింది ఇందిరమ్మ, నీళ్ళు ఇచ్చింది ఇందిరమ్మ, కరెంట్ ఇచ్చింది ఇందిరమ్మ, బోర్ ఇచ్చింది ఇందిరమ్మ, బోర్ బాయ్ ఇచ్చింది ఇందిరమ్మ, ట్రాక్టర్ ఇచ్చి సబ్సిడీలు ఇచ్చింది ఇందిరమ్మ కాంగ్రెస్ రాజ్యం. అమ్మా మన తాన శంకరన్న గెలిచిన తర్వాత తాండేమా గడుదూర్చ తాండాకే రేషన్ కార్డు లాయర్ చేసా, పెన్షన్ లాయర్ చేసా, ఇబ్బంది వేరి శంకరన్న అన్ని లిస్టులు గుర్తించి నాతోటే ఇప్పటి వరకు దాదాపు 45 కోట్ల రూపాయల బీటీఓలను ఈ నియోజకవర్గంలో శాంక్షన్ చేసి పనిచేస్తా ఉన్నది ఇలా శంకరన్న. మనకు కూడా గుర్తించి ఈ రోజు ఈ తాండా యొక్క కష్టాన్ని గుర్తించి గిరిజనులు, పెద్ద అమ్మలు, వయసు నిలబడ్డ వాళ్ళు రేషన్ బియ్యం తీసుకోవడానికి దూరం పోతున్నారు, ఇబ్బంది అవుతుందని చెప్పి గమనిస్తాని ఆపడిన రేషన్ షాప్ సబ్ డివిజన్ కరాతని మనకు ఈ కష్టాన్ని తీర్చినటువంటి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మన చేయడానికి అవసరం సార్. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వెంబడి శంకరన్న వెంబడి ప్రతి నిమిషం ప్రతి క్షణం తమ సేవ ఆశీర్వాదం రేనొద్దని కొంత మీరు సేమ్ కోరేవద్దు. థ్యాంక్ యూ. కొంచెం నెహ్రూ గారు మాట్లాడాల్సిందో కోసం. గతంలో ఉమ్మడి గ్రామ పంచాయతీ విట్యాలకు ఉమ్మడి గ్రామ పంచాయతీ మొదలైతుంది కాబట్టి గతంలో కూడా కిషన్ నగర్, చెవలపల్లి, విట్యాల 3 ఊర్లకు కూడా ఏమేమి తీసుకోవడానికి వెళ్తుంటే చాలా ఇబ్బందిగా ఉండే. ఈ రోజు అడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి వీర్లపల్లి శంకరన్న ఆశీర్వాదంతోటి ఈ రోజు 3 ఊర్లకు వెళ్లకుండా ఇబ్బంది కలగకుండా ఒకటే దగ్గర ఏం తీసుకోవాలని ఆశీస్సుతోటి ఆ విషయానికి వస్తే మన కాంగ్రెస్ పార్టీ బంజారాలు, కాంగ్రెస్ పార్టీ అంటే బంజారా అంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈనాటి నుంచి కాదు ఆనాటి నుంచి ఈనాడు వరకు కూడా అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ. అన్ని రకాల ఇక చెప్పాలంటే చాలా అన్న వెళ్ళాలి కాబట్టి ఈ పుస్తకంతో చెప్తున్నాను. ఇప్పుడు మాజీ సర్పంచ్ రవి గారు 1 నిమిషం మాట్లాడాల్సిన. షాప్ నగర్ నియోజకవర్గ ముద్దుబిడ్డ గౌరవనీయ ఎమ్మెల్యే షాప్ నగర్ శ్రీ వీర్లపల్లి శంకరన్న గారి యొక్క నిన్ననే జన్మదినం జరుపుకోవడం జరిగింది. ఆయనకు మనం అందరం నిన్న కొంతమంది చెప్పకపోయి ఉండొచ్చు. అన్న మొండరాయి తాండా గ్రామ ప్రజలను తరపున
మీరు నిన్ననే బర్త్డే జరుపుకున్నప్పుడు మా తాండా తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి. అలా ఈ గ్రామ పంచాయతీకి మీరు సహృదయంతో కలిసి రేషన్ షాపుని మంజూరు చేయడము అది నిజంగా చాలా గౌరవించదగ్గ విషయం. మరియు మేము గతంలో మీకు మీరు ఎమ్మెల్యే అయిన మొదటిసారిగా మిమ్మల్ని విన్నవించడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీకి మీరు బీటీ రోడ్ శాంక్షన్ చేయాలని మిమ్మల్ని విన్నవించడం జరిగింది. మీరు దానికి తగ్గట్టుగానే మీరు మాకు శాంక్షన్ చేసి ఉన్నారని కూడా మాకు సమాచారం ఉన్నది. కావున దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మొండోండ్రాయి తాండా గ్రామ ప్రజా అందరి తరఫున మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్కారం. ఈరోజు మన దగ్గర నూతన రేషన్ షాపు గతంలో కిషన్ నగర్ మరియు విట్యాల తర్వాత చెవులపల్లి 3 గ్రామాలకు సంబంధించి మనము 3 భాగాలు అవుతుండే మన గ్రామం. ఈ మొండోండ్రాయి తాండాకు సంబంధించినటువంటి ఈ 2-3 తాండాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ పోయి ఆ గ్రామాలలో మనము రేషన్ సరుకు తీసుకునే వాళ్ళం. అయితే ఇది గుర్తించినటువంటి మన ఎమ్మెల్యే శంకరన్న గారు ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది అవుతుంది, ముసలి వాళ్ళకు తర్వాత ఇక్కడ నుంచి బండ్లు లేని వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి తెలుసుకొని అడిగిన వెంటనే మన సర్పంచ్ గారు కానీ మాజీ సర్పంచ్ గారు కానీ కుమార్ నాయక్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బుజ్జి బాబు నాయక్ గారు కానీ వీళ్ళందరూ చెప్పడం వలన ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇమ్మీడియట్ గా మనకు ఈడ రేషన్ షాప్ పెట్టించాడు. అంతేకాదు గతంలో మనము ఇక్కడ 8 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్డు నిర్మాణం కూడా అయిపోయింది. ఇప్పుడు 12 లక్షల రూపాయలతోటి మనకు అంగన్వాడీ భవనము స్లాబ్ కూడా అయిపోయింది, వర్క్ నడుస్తూ ఉంది. ఇంకొకటి 10 లక్షల రూపాయలతోటి మనకు స్కూల్ కాంపౌండ్ వర్క్ కూడా చాలా స్పీడ్గా ఎన్ఆర్ఎస్ నిధుల ద్వారా జరుగుతూ ఉన్నది. ఇంకా 5 లక్షల రూపాయలతోటి అండర్ డ్రైనేజీ నిర్మాణం కూడా చేయడం. చిన్న గ్రామం అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే గారికి ఎందుకో కానీ ప్రత్యేకమైనటువంటి ప్రేమ మీ గ్రామం మీద ఉంది. కాబట్టి ఆయనకు మనం ఎల్లప్పుడూ మన కృతజ్ఞత చూపించాలి. మీరందరూ ఈ విధంగానే కలిసికట్టుగా ఉండి ప్రోగ్రాములు చేస్తూ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శంకరన్న గారికి ఈ సపోర్ట్ దయచేసి అందరూ మంచి కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు బుజ్జి బాబు నాయక్ గారిని మాట్లాడవలసిందిగా మాట్లాడుతున్నాం. మొండోండ్రాయి గ్రామ పంచాయతీకి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి శంకరన్న గారికి మరి శ్రీకాంత్ గారికి బాలరాజన్న గారికి నెహ్రూ గారికి శ్రీనన్న గారికి మరి మా గ్రామ సర్పంచ్ గారికి మాజీ సర్పంచ్ గారికి వార్డ్ మెంబర్ గారికి అందరికీ మా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. మరి ఎమ్మెల్యే గారు మా గ్రామ పంచాయతీ మీద దృష్టి పెట్టి మాకు అన్ని పనులు జరిగేటట్టు సహకరించినందుకు ధన్యవాదాలన్నా. మరి ఇంకా మేము అడిగిన పనులు ఇవ్వాలని కోరుకుంటూ మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చేసిన బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న గారికి స్వాగతం. వారితో పాటు బాలరాజన్న గారు శ్రీకాంతన్న గారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అయితే మేము యువకులుగా స్కూల్కి పోయినప్పటి నుంచి బాగా ఇబ్బంది పడే అంశం ఒకటి ఏంటంటే మా తండ పేరు చెప్పుకోనికి మాకు బాగా ఇబ్బంది అవుతుంది. మేము ఎక్కడికి వెళ్ళినా మొండోండ్రాయి తండా అంటే అవతల అధికారులకు కానీ ఎవరికైనా కానీ బాగా అర్థం కాని పరిస్థితి, మేము చెప్పుకోలేని పరిస్థితి. గత 25 సంవత్సరాలుగా మేము ఈ సమస్యను అనుభవిస్తున్నాము. ఇప్పుడు మా పిల్లలు కూడా ఇదే సమస్య అనుభవించాలంటే అని మేము మొన్న ఫస్ట్ జరిగిన గ్రామ సభలో మొండోండ్రాయి తండా గ్రామ పేరును లక్ష్మీనగర్ తాండాగా మార్చాలని తీర్మానించడం జరిగింది. కావున ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఎట్లా నడుస్తున్నాయి కాబట్టి దీని మీద అసెంబ్లీలో మీరు చర్చించాలని మా మొండోండ్రాయి తాండా ప్రజల తరఫున కోరుకుంటున్నానన్న. ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషం. మనం తండా వాసులంతా గత కొన్ని సంవత్సరాల నుంచి తీవ్ర ఇబ్బంది పడేవాళ్ళం. ప్రజల నుంచి
మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం. ముఖ్యంగా మనము మన తండాలు గ్రామానికి గతంలో కూడా ఇప్పుడు దూరంగా ఉంటాం. రేషన్ షాప్ లేక 3 గ్రామ పంచాయతీలకు నడుచుకుంటూ పోయి కష్టకాలంలో మనందరూ తెలుసు ఎక్కడికి వెళ్ళినా మనం బస్సులలో వెళ్తా ఉన్నాం. కానీ రేషన్ అంటే నడుచుకుంటూ పోయి తెచ్చుకోవాలని బరువుతో కూడుకున్న సమస్య కాబట్టి గతంలో రవి సర్పంచ్ ఉన్నప్పుడు కూడా నాతో చెప్పడం జరిగింది. తేజనాయక్ సర్పంచ్ అయినాక మొట్టమొదటి సమస్య అన్న, ఇది మా గ్రామస్తులు ఇబ్బందులు పడుతూ ఉంటారు, చిన్న చిన్న కూలీలు పోతుంటారు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. రేషన్ షాపు మా గ్రామంలో పెట్టినట్లయితే చాలా బాగుంటది మాకు అంటని చెప్తే మంచి సమస్య చెప్పిన తేజనాయక్ గారు, తప్పకుండా నీ మీద ప్రేమ లేకుండా నాకు బుజ్జి మీద ప్రేమ ఉంటుంది కాబట్టి బుజ్జి మీద ప్రేమతోనన్నా రేషన్ షాప్ వాడికి తీసుకొచ్చి ఇస్తామని చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కాబట్టి మీరు చిన్న తండ, మనమందరం కాంగ్రెస్ పార్టీ మీ అందరికి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ వేరు కాదు, గిరిజన బిడ్డలు వేరు కాదు. మీకేదైనా చేసిందంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈ రోజు ఈ యొక్క డ్రెస్ చూస్తే ఆ రోజు ఇందిరమ్మ రాజస్థాన్ ఒక పెద్ద మీటింగ్ వినాలమ్మా పెద్దమ్మ, ఒక పెద్ద మీటింగ్ పోతా ఉంటే మన వాళ్ళు అడవులకెళ్ళి దాంట్లోకెళ్ళి కట్టెలు కట్టుకొని ఇటువంటి డ్రెస్సులు పోతా ఉంటే, కట్టెలు ఎత్తుకొని పోతా ఉంటే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినప్పటికీ సెక్రటరీలు ఆపనప్పటికీ ఆపి ఆ యొక్క గిరిజన మహిళలతో మాట్లాడి ఎందుకు మీ కష్టం ఇదంతా ఏందని చెప్తే వారికి అర్థమయ్యే భాషల అయ్యి చెప్తే ఆ రోజు ఆమె అర్థం చేసుకుంది. ఈ యొక్క అద్దాలు ఎందుకు పెడతారంటే అడవు జంతువులు ఆ అద్దాలను చూసి పారిపోవడానికి ఆ యొక్క మన డ్రెస్ లో ఆ అద్దాలు పెట్టడం చెప్తారు. వాస్తవానికి ఈ యొక్క వేషధారణ చూసి అడవి జంతువులు భయపడాలనేది ఈ వేషధారణ వేసుకుంటే ఇలా ఆ రోజు ఈ రోజు ఏ నాయకుడైనా ఏ నేను మా సంజీవును 2012 2014 మా సంజీవును కలిసినండి. సంజీవ్ మన గిరిజన మహిళలు మనకు తోలుకొచ్చుకోవాల్సి అన్ని ఎట్లా అవుతాం చెప్పంటే అదేముందన్నా నేను ఖచ్చితంగా తోలుకొస్తా అంటే ఒక దాదాపు 500-600 మందిని మేము డ్రెస్లలో పోయినాం. రేవంత్ రెడ్డి గారికి కూడా సీను నాయక్ వచ్చినాక ఒక 1000 మందిని మన వేషధారులు తీసుకపోతే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు నేను కింద నడుచుకుంటుంటే ఆపి పైకి రావాల్సిందే షాద్నర్ శంకర్ అని చెప్పి చాలా ఆనందాన్ని ఇచ్చింది. మళ్ళా గిరిజన మహిళలను అంత మందిని నేను అచ్చంపేటలో దుళ్ళే ఏడో దుళ్ళే షాద్నగర్కి వెళ్ళి వచ్చిండ్రు. ఇంత పెద్ద డెవలప్మెంట్ షాద్నగర్కి వెళ్ళి వచ్చిందంటే అంటే నాయకులు ఏంటంటే మొన్న కూడా సేవలాల్ జయంతి ఉత్సవాలలో నేనైతే రాట్రా బాయ్ మా అమ్మలు గిరిజన మహిళలు వస్తే వాళ్ళు డ్రెస్లలో వస్తేనే తప్పకుండా సార్ నేను బుజ్జితో కూడా కొట్లాడుతుంటే బుజ్జి కూడా అలా నేను డ్రెస్ ని తప్పకుండా వేసుకొస్తాం చూడాలని చెప్తా ఉండే. ఎందుకు చెప్తా ఉన్నామంటే అందులో ఒక ప్రేమ తాగి ఉంది, ఒక మానవత్వం తాగి ఉంది, ఒక మంచితనం తాగుంది అనమాట. ఆ డ్రెస్లలో చూస్తే ఎటువంటి నాయకుడైనా ఇదా కావాల్సిందాక పెద్దమ్మ నేను చెప్తా ఉన్నా. సరే మనం సమాజం మారింది, మనం మారుతున్నాం, బాగా సంస్కృతి మారింది, కానీ ఏ నాయకుడైనా మీ డ్రెస్ లో 50 మంది కనబడితే ఏ సమస్య అయినా తీరుస్తారు పెద్దమ్మ. ఇది నిజం, ఇది అబద్ధం కాదు. నేను ఏదో రాజకీయ ఉపన్యాసం చేస్తలేను. అంటే అంత ప్రేమ ఉంటుంది. ఏ పార్టీలో అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా కాదు, ఏ పార్టీ వాళ్ళైనా మిమ్మల్ని చూస్తే అంత సంతోషం పెడతా ఉంటారు. కాబట్టి ఇది మన చిన్న తండ. మీరు మీ అందరితో నేను ఒకటే విజ్ఞప్తి, మీ అందరి ఆశీస్సులతోని ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత
మళ్ళీ ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయ్యిండు. మీరు దీవించరు, మీరు ఆశీర్వదించరు కాబట్టి మేము కూడా ఇంకా ఎమ్మెల్యేలమైనాం. తప్పకుండా చిన్న చిన్నవి మీ అందరికి తెలుసు. 10 సంవత్సరాలు గడిచింది పెద్దమ్మ. ఈ 2 సంవత్సరాలల్లా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కష్టకాలంలో ఉంది ప్రభుత్వం, కష్టకాలంలో ఉన్నా ఇది కూడా ఒక సంసారమే. రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కూడా మీ బిడ్డల్లాగానే అదొక సంసారం. అది పెద్ద కనబడుతుంటుంది, ఇది చిన్న కనబడుతుంటుంది. అంటే మనం కొద్దిగా 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క మన ఆర్థిక పరిస్థితులన్నీ అప్పుల కుప్ప చేసిరు కాబట్టి, ఇబ్బందులు చేసిరు కాబట్టి ఇలా మీరు చూడండి. ఆ రోజు నుంచి ఈ రోజు కూడు గూడు నీడ అనేది కాంగ్రెస్ పార్టీ ఇలా మిమ్మల్ందరికీ తండాలల్లో పాఠశాలలు ఏర్పాటు చేస్తే పెద్దమ్మ ఒక్కటే చెప్తున్నా మీ అందరితో. మరి మీకెందుకేమో కానీ ఏ తండ్రనన్నా చూడండి బాగుపడ్డారు, మంచితనం ఉంది, కక్షలు లేవు, కట్టింపులు లేవు. నిజంగా చెప్తున్నా, సమాజంలో ఏ జాతి అయినా ఎదిగింది అంటే అది ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఎదిగిందంటే ఈ యొక్క గిరిజన జాతే ఎదిగింది. ఎందుకంటే చిన్న చిన్నవి ఉంటాయి, మన కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, ఆశ ఉంటది, ఆధిపత్యం ఉంటది. ఆశ ఆధిపత్యమే మనల్ని విడదీస్తుంటది. దాన్ని అధిగమించి మనం అందరం ఒక్క క్షణం ఆలోచన చేసి మనమంతా ఒకటే అనుకుంటే కలిసిమెలిసి పోతా ఉంటాం. సరే పోటీలు జరుగుతూ ఉంటాయి, అదైతా ఉంటాయి, మామూలే, అందరికి పోటీలు ఉంటాయి. మీరు దయచేసి మీ గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేసుకోండి. మీకు బాలరాజు గౌడ్ గాని, శ్రీకాంత్ రెడ్డి గాని ఇద్దరు స్వామిలు ఆల్రెడీ మా ఎస్టీ నాయకులు మీకు అందరు తెలుసు. మీ బిడ్డలు సీను నాయకు, కుమార్ గాని, మా నెహ్రూ గాని, బాబు గాని, రవి గాని, వీళ్ళందరూ, సంజు గాని, వీళ్ళంతా మేమందరం ఒక కలిసిమెలిసి ఉండటం. మీకు షాద్నగర్లో కూడా మన జాతికి ఒక వెసులుబాటు ఉండాలి. పోయి కూర్చోడానికి ఓ సేవాలాల్ మహారాజు గుడి కట్టుకోవాలి, ఓ కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలని చెప్పి పెద్దమ్మ మీ అందరి ఆశీస్సులతోని మన పిల్లలు చాలా కష్టపడి నన్ను కూడా కష్టపెట్టుకుంటూ మనకు మంచిగా 2000 గజాలలో సేవాలాల్ మహారాజు గుడి అయిపోయింది, మరియమ్మ గుడి అయిపోయింది. ఇప్పుడు మల్టీపర్పస్ ఒక కమ్యూనిటీ హాల్ పెద్దమ్మ మీ అందరికి 1,50 లక్షలతోని చిన్న చిన్న పండుగలు కానీ, ఏమన్నా చిన్న చిన్న ఎంగేజ్మెంట్లు మన పిల్లలై ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి మీకు షాద్నగర్ లో ఏదో ఫంక్షన్ హాల్కు పైసలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక మీకు ఆ యొక్క కమ్యూనిటీ హాల్ కట్టిస్తున్నాం. ఇది మీ ప్రభుత్వం, మీరు నచ్చిన ప్రభుత్వం. ఆ రోజు ప్రభుత్వమే స్థలం ఇచ్చింది, ఈ రోజు ఈ ప్రభుత్వం మీకు మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కట్టిస్తున్నాం. ఆలోచన చేయండి, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ నాయకులు ఏం చేస్తారు. మీ తాను ఒక ఆలోచన ఉంది, గతంలో ఆలోచన లేకుండా మీకు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు. ఇవాళ మీరు సమయస్ఫూర్తి అన్ని అర్థం చేసుకుంటూ మీ కుటుంబాలను, మీ పిల్లలను చదివించుకుంటూ మీ తండ్రులను అన్ని విధంగా అభివృద్ధి చేసుకుంటారు. కాబట్టి ప్రభుత్వాలు కూడా చాలా సంతోషంగా ఉన్నాయి. గిరిజనులు చాలా బాగుపడతా ఉన్నారు అన్ని రంగాలలో అని చెప్పి మేము కూడా ప్రభుత్వంలో చెప్తా ఉన్నాం. మీ అవసరాల గురించి ఏమైనా వెనుకం చేసే లేదు. ముఖ్యంగా మా సర్పంచ్ గారు ఒక ప్రతిపాదన, గ్రామ పెద్దలు, తండ పెద్దలు అందరూ కూడా ఒక ప్రతిపాదన. అది ఎంకట్నాడికి ఎట్లా ఉందో ఏముందో మరి ఎవరన్నా మొండన్ రాయి తండాన్ని ఎందుకు పెట్టారు, మరి రాయి ఏదైనా తగ్గలేదా, రాయి రాయిడా ఏముండదో కానీ మొండన్ రాయి అని వచ్చింది కాబట్టి దాని గతంలో రాయి చేయకపోతుండే కూడా మొండన్ రాయి అని వచ్చిందంట, మొండి రాయి వచ్చిందంట. మరి వాస్తవానికి దీనికి ఒక గడ్జెట్ లో పెట్టాలి, పెట్టే పేరు మార్చాలి. కాబట్టి అక్కడ ప్రభుత్వం నుంచే ఇది మారినప్పుడు ఇదంతా మారుతుంది. కాబట్టి తప్పకుండా అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి గడ్జెట్ మార్పించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి దయచేసి మీ అందరితో ఒకటే, మనమందరం ఒకటి, మనము ఈ తండలలో పుట్టిన బిడ్డలమంతా ఒకటి, పోటీలు చేసుకుంటాం, నడుస్తూ ఉంటుంది. మళ్ళీ అందరం కలిసిమెలిసిపోవాలి. గతంలో కూడా రవి కూడా పాపం మన తండల గ్రామ పంచాయతీ ఉండాలని చెప్పి తన సొంత నిధులతోని కొద్దిగా అప్పుడు ప్రభుత్వం సహకరించకపోయినా ఆ భవనం కూడా కట్టడం జరిగింది. ఇప్పుడు అంగన్వాడీ కడతా ఉన్నారు కొత్త సర్పంచ్. ఇంకా చిన్న చిన్న పనులు ఏమన్నట్టు ఉంటే చెప్పండి, తప్పకుండా చేస్తాం. అందరి కలిసిమెలిసి పోవాల్సిందిగా మీ అందరితో మనవి చేస్తా ఉన్నాం.
ముఖ్యంగా ఇలా సన్న బియ్యం అంటే మీరు అర్థం చేసుకోండి. తండావాసులు గతంలో అమ్మ మీ అందరికి తెలుసు దొడ్డు బియ్యం ఇస్తుంటే మీరు తినకపోయేది. అందుకు మా అమ్మలకు అందరూ కూడా తండాలలో కూడా సన్న బియ్యం ఇయ్యాలి, రేషన్ కార్డులు ఇంకా ఇయ్యాలి, సన్న బియ్యం ఇయ్యాలని చెప్పి ఈ ప్రభుత్వం కష్టమైనా సరే సోనా మైసూర్ బియ్యం మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలి, వాస్తవాలు గ్రహించాలి. 10 ఏళ్ల ప్రభుత్వం ఏం చేసింది, 2 ఏళ్ల ప్రభుత్వం ఏం చేసింది అనేది ఇంకా సమయం ఉంది. మీరు అందరూ కూడా సర్పంచ్ కానీ మాజీ సర్పంచ్లకు ఒకరికొకరు కలిసిమెలిసి మీరు నిర్ణయాలు తీసుకోండి. చిన్న చిన్న విభేదాలు పక్కకి ఎట్టండి. తప్పకుండా మనకు ఒక సర్పంచ్ గెలిచిన తర్వాత సర్పంచే మనకు ప్రథమ పౌరుడు. తర్వాత అంతకన్నా ముందు చేసిన బుజ్జి నాయకుని గౌరవించాలి, రవి నాయకుని గౌరవించాలి, మాజీ మెంబర్లను గౌరవించాలి, మాజీ డిప్యూటీ సర్పంచ్లు గౌరవించాలి. అందరం ఒకరికొకరు గౌరవించుకుంటే మన తండ చాలా బాగుంటది. ఈ విభేదాలు లేకుండా చూసుకుంటే ఎట్లా ఉంటుందంటే చిన్న తండ, నువ్వు నా దిక్కుండు నేను నీ దిక్కుంటా అంటే వాళ్ళని ఒక కోతులాడినట్టు కాకుండా మనం అందరం కలిసిమెలిసి చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు కూడా అందరు కలిసిమెలిసి పోతేనే తప్పకుండా ఈ తండ కూడా రోడ్ పెట్టినట్టున్నాం, బీటీ రోడ్ పెట్టినట్టున్నాం. నాకు కూడా సరిగా లేదు, మా సీనియర్ నాకు పెట్టాము కదా. ఇది టెండర్కు ఉందా? టెండర్కు ఉందంటే ఆల్రెడీ మేము గతంలో ప్రతి తండ మా శ్రీను నాయక్ ఆధ్వర్యంలో కుమార్ కూడా తిరిగిండు, రవి కూడా తిరిగిండు, అందరు తిరిగిండు, సంజయ్ కూడా తిరిగిండు. ప్రతి తండకు రోడ్ వేపిస్తున్నాం. ఉదాహరణకు గిరాయిగుట్ట తండ నడుస్తూనే ఉంటుంది. మన చించోడు మా సర్పంచ్ ఉన్నాడు, గౌరీకొండ చేస్తూనే ఉన్నాం. ఎంకన్నా తండ అది మన తండ పూసలగుంట తండ అన్నది మన చించోడికెళ్ళి అది 3.5 కోట్లు పెట్టినాం. ఇది కర్ణకుంట కూడా పెట్టినాం. మనం ఈ తండ కూడా మొట్టమొదటి పెట్టినాం. కొద్దిగా నాకు మతి లేదు కానీ ఆ టెండర్ అయితే ఉందంటున్నారు. తప్పకుండా చేసుకోండి. ఈ అవకాశం ఇచ్చిన ఈ ఇద్దరు తల్లులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. भैया सीनू सीनू पानी चाहिए दुकान में पानी चाहिए ఆమె చంద్రబాబు శంకర శంకర్ 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 చెన్నై మామ వచ్చారు मामा क्रॉस कर मामा सरपंच साहब मामा सरपंच सर सर ఇక్కడ చూడండి సార్ కొంచెం ఇక్కడ చూడండి इधर देखो इधर देखो ఇదే బాలరాజన బాలరాజన
కాకి ఎవరిదే కాకి ఈ బియ్యం కోసము చాలా తిప్పల పడుతుంటిమి, చాలా గోస నుంచి తెస్తుంటిమి. ఈడ పెట్టుకుంటా ఆడ పెట్టుకుంటా ఈడ నల్లు కాలువతోటి నీళ్లు వస్తుంటే కూడా తాగి కూడా ఎత్తుకొని వస్తుంటిమి. ఇట్టాల నుంచి చాలా గోస నుంచి తెస్తుంటిమి మేము బియ్యం. ఈ ఊర్లో ఇస్తారా ఊర్లో ఇస్తారా లైన్లో లీలవాడి చెమటలు కారంగా ఆకలితోటి దూపతోటి సచ్చి చాలా ఇబ్బంది పడుతుంటిమి. 5-6 సంవత్సరాల నుంచి బాగానే తిప్పలు పడినాం. పిల్లలు లేక జల్లలు లేక ఎవరు తెచ్చేటోళ్ళు లేక బండు లేక నెత్తి మీద మోసి మా తిప్పలు ఎవరికి చెప్పుకోకుండా చాలా తిప్పల నుంచి చేసి నా పెళ్లి అయినప్పటి నుంచి చూస్తా ఉంటే ఈ 10-20 సంవత్సరాల నుంచి మా దోశ దేవునికి బుత్తలకి ఎరకైతుండే. ఎందుకు ఇట్టాల నుంచి బియ్యం మోసేటాళ్ళకల్లా ఎంత ఏడన్నా నీళ్ళు దొరికితే ఇంత దోశ నీళ్ళు తాగి బియ్యం మోసుకొని వస్తుంటుంది. 20 కిలోలు 15 కిలోలు 30 కిలోలు మోస్తుంటుంది. అంతా సేరా చేసి తిప్పల పట్టి ఈగో ఇప్పుడు గ్రామ పంచాయతీ అయినాక ఈ సర్పంచ్ అయినాక మాకు ఈ ఎమ్మెల్యే శంకరన్న మాకు ఇవి ఇబ్బంది లేకుండా మంచిగా ఉండాలి. ఈ తాండాకు ఈ 3 గ్రామ పంచాయతీ పెట్టిండు అని చెప్పి మాకు బియ్యం ధన్యవాదాలు ఇచ్చేసిండు సార్. అంటే మేము దాదాపు 3 నెలల దినం సర్పంచ్ అయినాము. దాన్ని బట్టి 3 నెలల లోపల అన్ని చూసుకున్నాం, ఏముంది ఏం సంగతి ఎట్లా అని. అన్న తర్వాత ఏమైంది, ఒక గ్రామ పంచాయతీ ప్రాబ్లం వచ్చింది. దాని తర్వాత ఏమొచ్చింది, కొన్ని సమస్యలు ఉన్నాయి. అంటే మళ్ళీ ఏం చేసినామంటే రేషన్ బియ్యం కోసము అంతా చూసినాం, తిరిగి కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు దానికి ఏం చేసినామంటే ఒక వారం రోజులు ఎమ్మెల్యే సబ్ దగ్గర తిరిగినాం. టైం దొరకలే మాకు. దొరికిన దానికోసం ఉదయం 6 గంటలకు పోయినా. అంటే ఇంట్లోనే వస్తున్నాడు, ఒక్కరే ఉన్నారు, నేను ఇంకో మనిషి మా ఊరు సర్పంచ్ నరసింహులని, ఇద్దరం పోయినాం. తర్వాత పోయి ఇట్లా ప్రాబ్లం ఉంది, ఏమైనా చేయనన్నా మీరు ఎట్లా చేయండి, మేము ఏం చేసుకుంటాం అక్కడ అలా ఎఫెక్ట్ చేసుకుంటాము. కాబట్టి మీరు ఇది అంటే మా ఎంబడే ఒక ఆర్డీఓకి ఫోన్ చేసి ఇట్లా నాయకు సర్పంచ్ వస్తాడు, లెటర్ ప్యాడ్ తీసుకొని వస్తాడు, అలా లెటర్ ప్యాడ్ మీద మీరు దీనికి ఉద్యోగం చేయమంటే ఏం చేశారు, ఎంఆర్ఓ గారు వచ్చిండు, ఇక్కడ ఎంక్వైరీ పెట్టి అన్ని చేసుకొని ఆర్డర్ కాపీ ఇచ్చేసారు. మాకు ఇచ్చి 3 రోజులు అవుతుంది. నేను నుంచి ఇలా స్టార్ట్ చేసినాం. దాన్ని ఇంకేం చేసిండు, మళ్ళీ పని కూడా అని చెప్తా. ఫస్ట్ అంగన్వాడీ బిల్డింగ్ ఇచ్చిండు 12 లక్షలది. దాని తర్వాత ఏం చేసిండు, ఒక కాంపౌండ్ వాళ్ళు 10 లక్షలు ఇచ్చిండు. మళ్ళీ ఈ ఊర్లో ఒక 5 లక్షలది డేనిస్ ఇచ్చిండు. కాబట్టి మంచిగానే ఉంది, మాకు పర్వాలేదు. ఎమ్మెల్యే మంచిగా సదారిస్తున్నాడు, మేము అదే ముందరికేస్తామని అందరూ కోరుకుంటున్నాం. అంటే బీటీ రోడ్డు ఇంకా కాలేదు, అంటే ప్రపోజల్లో ఉంది, అది కాంతి మనం ఎట్లా టెండర్ గా ఉంది అంటున్నారు, ప్రపోజల్లో నడుస్తుంది అని చెప్పిండు, అది కూడా అయితే. ఎమ్మెల్యే వచ్చి ఓపెనింగ్ చేశారు. ఎమ్మెల్యే అంటే వచ్చిందంటే ఆయనకు నియోజకవర్గంలో ఆయనకు మాకు అవసరం కాబట్టి మేము తోలుకొచ్చి మా సహకారంతో ఆయన తప్పకుండా రావాల్సిందని కోరుకున్నాం. వచ్చిండు, సంతోషంగా వచ్చేసి. కరకనార్ మండలం మారుమూల గ్రామ పంచాయతీ మొండోన్రాయ్ తండలో గత కొన్ని సంవత్సరాల నుంచి రేషన్ షాప్ కు ఇతర ప్రాంతాలకు ఇతర గ్రామాలకు పోయి దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి రేషన్ తెచ్చుకునే వాళ్ళు. నూతన సర్పంచ్ తేజనాయక్ వచ్చిన తర్వాత మాజీ ఎంపీపీ మాజీ సర్పంచ్ రవి గారు, బుజ్జినాయక్ గారు వీళ్ళంతా నాతో విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క రేషన్ షాప్ విషయంలో చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. మాకు సౌకర్యం కల్పించాలి, మా తండలో సెకండ్ సెల్ పాయింట్ పెట్టాలంటే వాళ్ళ విజ్ఞప్తి చాలా సరి అయినది. కాబట్టి మేమందరం కూడా కలిసి దానికి ఆర్డీఓ గారికి సెకండ్ సెల్ పాయింట్ పెట్టాలని చెప్పి ఆదేశాలు ఇస్తే వారు ఈ రోజు ఈ యొక్క సెకండ్ సెల్ పాయింట్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి సెకండ్ సెల్ పాయింట్ తో పాటు సన్న బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు 250 కార్డులు ఉన్నాయి కాబట్టి
ప్రతి గిరిజన మహిళ ఇలా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. మేము ఇతర ప్రాంతాలకు పోయి రేషన్ తెచ్చుకునే వాళ్ళం. మా తండల్లో మాకు రేషన్ షాప్ పెట్టినందుకు చాలా ఆనందంగా ఉన్నదని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పారు. వారు ఒక విజ్ఞప్తి చేశారు, ఈ యొక్క మొండోని రాయి తండ అనేది కొద్దిగా వినడానికి చాలా ఇబ్బంది ఉన్నది కాబట్టి దాన్ని కొద్దిగా మార్చి గజెట్ లో మార్చి మాకు లక్ష్మీనగర్ గా పెట్టాలని చెప్పి కూడా ఒక గ్రామ పంచాయత్ తీర్మానంతో పాటు గ్రామ సభ తీర్మానంతో పాటు గ్రామస్తులందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. నేను అది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆ కార్యక్రమం కూడా ఒక లక్ష్మీనగర్ గా మార్చడానికి కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది.